ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలాన నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే స్తుతుల మూలాన శత్రువులు వారు నిశ్చయించిన పని అంటే వారు చేయాలనుకున్న పని చేయకుండా మానివేస్తారు. శత్రువులు లేదంటే మనపై పగ తీర్చుకోవాలనుకున్న వారు ఉంటారు కదా, వారు చేయాలనుకున్న పని వారి చేత జరగనివ్వకుండా మాన్పి వేయడానికి దేవుడు ఏం చేస్తాడంట, స్తుతుల్ని పంపిస్తాడంట. చంటి పిల్లల నోటి నుంచి స్తుతులను పంపిస్తాడు. అంటే స్తుతికి ఆ శక్తి ఉందన్నమాట. ఇక్కడ దాని అర్థం ఏంటంటే మనం స్తుతించినప్పుడు మన శత్రువు ఏం చేస్తాడంట, ఆ పని చేయకుండా ఉండిపోతాడంట. చేయనివాడంట దేవుడు. ఇంగ్లీష్లో ఉంటుంది స్టిల్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఒకసారి నేను చదువుతాను. ఇంగ్లీష్లో ఉంటుంది దట్ దో మైట్ స్టిల్ ద ఎనిమీ అని ఉంటుంది. స్టిల్ అంటే ఏంటంటే ఏమీ చేయలేని స్థితి అనమాట. అంటే ఊరకో ఉండడం. బైబిల్ ఉంటుంది కదా, ఊరిక ఉండి యెహోవా దేవుడు అని తెలుసుకోండి. ఇక్కడ శత్రువుని ఏం చేస్తాడంట, ఊరుకో ఉండేలా చేస్తాడంట. అంటే ఏమీ చేయలేని స్థితిలో ఆ స్థితి ఎప్పుడు ఉంటుందంటే స్టిల్నెస్ అంటే కదలకుండా ఏమీ చేయలేని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైనా బలహీనం అయిపోయినప్పుడు, లేదంటే ఎప్పుడైనా భయపడినప్పుడు, లేదంటే ఎప్పుడైనా మనం మన ఏంటంటారు నమ్మకాన్ని కోల్పోయినప్పుడు ఆ స్థితిలో ఆ పరిస్థితికి మనం వస్తాం అనమాట, స్టిల్నెస్. సో మన శత్రువు మన మీద పగ తీర్చుకోవాలనుకునేవారు ఆ స్థితిలో పెడతాయంట మన స్తుతులు. సో ఏంటంటే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే స్తుతి చేసినప్పుడు పౌలు శిలలు బంధింపబడేవారు కూడా ఏంటంటే విడిపింపబడ్డారు. అసలు వారిని బంధించడానికి గల ఉద్దేశం ఏంటంటే, పేతురుని కానీ పౌలు శిలను కానీ బంధించడానికి శత్రు ఉద్దేశం ఏంటంటే వారిని సంహరించాలని. అయితే వారు చేసిన స్తుతి ద్వారా శత్రువు ఆ పనిని చేయకుండా ఏం చేశాడంటే మానుకున్నాడు, లేదంటే ఊరుకొని ఉన్నాడు. ఆ పని చేయడానికి బలం సరిపోలేదు. యెహోషువ గ్రంథము 6:1 ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ దేవుడు యెహోషువ కథలో మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్తాడు, మీరు 7 మార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగి మీరు స్తుతించండి అని చెప్తాడు. అయితే దానికి ముందుగా వారి స్థితిని దేవుడు చెప్తున్నాడు. యెహోషువ రాసిన గ్రంథం 6:1 ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. అయితే ఏంటంటే వారి స్థితి ఏ స్థితిలో ఉన్నారంటే భయముతో, లేదంటే ఎటు కదలని స్థితి. ఆ స్థితిలో భయంతో ఉన్న స్థితిలో ఏంటంటే వారికి ఉన్న బలాలను కూడా వారు ప్రయోగించలేరు. ఎవరైనా సరే మనం భయంలో ఉన్నప్పుడు, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు మనకున్న బలాన్ని, మనకున్న తెలివితేటని, లేదంటే మనకున్న అడ్వాంటేజ్ని మనం అవతల వాళ్ళ మీద ప్రయోగించలేమన్నమాట. అటువంటి స్థితిలో ఉన్నారు. అంటే స్టిల్నెస్, ఇంగ్లీష్లో ఉంటుంది స్టిల్నెస్ అని ఉంటుంది. ఆ స్థితిలోకి మన శత్రువుని, అపవాదిని మనం నెట్టగలగాలంటే ఏం చేయాలంటే దేవుడిని స్తుతించాలంట. అంటే ఇంతకీ దేవుడిని స్తుతించడం అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి? నాకు బాగా కొత్తలో దేవుడిని తెలుసుకుంటున్న కొత్తలో ఒక పుస్తకం నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట, 1000 స్తుతులు అని ఉంటుంది. అందులో ఏమనుంటుందంటే దేవుడిని స్తుతించడం అంటే ఏంటంటే మనం లెగ్గానే ఏ పని చేసుకుంటున్నా దేవుడిని ఆయన పేర్లు ఎత్తి స్తుతిస్తూ ఉండాలి అని చెప్పారు. అయితే స్తుతి అని నేను అనుకోను, కానీ వాక్య ప్రకారం ఏముంటుందంటే ఎవరైతే ఆయన కట్టడల్ని గైకొంటారో, ఆయన ఆజ్ఞల్ని గైకొంటారో, లేదంటే ఆయన ధర్మశాస్త్రాన్ని గైకొంటారో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు అని ఉంటుంది. ఎవరైతే ఆయన కట్టడల్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని తోసివేస్తారో వాళ్ళు విరోధిని పొగుడుతారు అని ఉంటుంది. ఒకసారి మనం సామెతలు 28:4 నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రమును త్రోసి వేయువారు దుష్టులను పొగుడుచుందురు. He who keeps not the law will praise the wicked అని ఉంటుంది. అంటే ఎవరైతే ఆయన మాటని, ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించకుండా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, అపవాదిని స్తుతిస్తున్నారంట. ఎవరైతే పాటించకుండా ఉంటారో, అయితే పాటించేవారు దేవుణ్ణి స్తుతిస్తారంట. అంటే స్తుతి అంటే అర్థం ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని వెంబడించడం. అలా వెంబడించినప్పుడు శత్రువు ఏం చేస్తాడంట,
ఇప్పుడు చూడండి, మన మీదకి వచ్చిన శత్రువు, మనకి హాని చేసిన శత్రువు 2 చేతులు కట్టివేసి ఏ ఆయుధాలు లేకుండా, ఏ బలం లేకుండా బలహీనంగా మనకి దొరికాడు అనుకోండి, మనం ఎలా చిత్తు చేయగలుగుతాం? లేదంటే మనకి లోపల అనారోగ్యం కలిగించే ఆత్మ ఏమన్నా మన లోపల ఉందనుకోండి, మనం స్తుతించినప్పుడు ఆ ఆత్మ బలాన్ని కోల్పోతుంది అనమాట. సో అలాగే మన శత్రువు ఏ ఆయుధం లేకుండా దొరికినప్పుడు మనం ఎలాగైనా ఓడించగలుగుతాం. అటువంటి స్థితిలో అపవాదిని మనం త్రోసివేయాలంటే, అటువంటి స్థితిలో మనం సాతాన్ని త్రోసివేయాలంటే ఏం చేయాలంటే మనం స్తుతించాలి. స్తుతించడం అంటే ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని గైకొనడం అనమాట. సో ఈరోజు వాక్యం వచ్చి సామెతలు 28:4. ఒకసారి నేను మళ్ళీ చదువుతాను. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడుదురు. సరే, కళ్ళు మూసుకొని పరలోకముందున్న మా యొక్క అయితే మీ స్తుతి అంటే ఏంటో మాకు నేర్పించినందుకు అన్నాను. అయ్యా మా శత్రువుని తండ్రి, అయ్యా మా మీద తండ్రి తిరుగుబాటు చేయవారు, అయ్యా వారు ఇష్టించిన సంగతులు మాన్పి వేయుటకు తండ్రి మా నోట్లో మీ స్తుతి ఉంచినందుకు అన్నాను. అయ్యా మీ స్తుతి మేము ఎరిగి తండ్రి ప్రతి పరిస్థితిలో తండ్రి నిన్ను స్తుతించే గుణం మాకు దయచేయమని, అట్టి బలం మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.